నంద్యాల ఆళ్లగడ్డ పట్టణంలో భారత జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకలు నంద్యాలలోని గ్రంథాలయ శాఖ నందు మరియు ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వశాంతి హైస్కూల్ నందు ఘనంగా ఆదివారం నిర్వహించారు. స్థానిక పింగళి సూరన్న గ్రంథాలయం నందు భారత స్వాతంత్ర సమరయోధుడు బహుభాషావేత్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీఎన్ ప్రసాద్ మరియు రైతు సంఘం నాయకులు శ్రీహరి పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత జాతీయ పతాకం యొక్క తొలి రూపాన్ని రూపొందించాడని, అదేవిధంగా దక్షిణాఫ్రికాలో జరిగిన బోయార్ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యంలో పోరాటం చేసినట్లు తెలిపారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకం రాయడం జరిగిందన్నారు. త్రివర్ణ పతాకాన్ని మరియు రాట్నం గుర్తు ఉన్న జెండాను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఆయన సేవలను మరియు ఆయన జెండాను రూపొందించిన విధానాన్ని స్మరించుకోవడం జరిగింది. స్వతంత్ర సమరయోధుల ప్రముఖులైన శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆయన పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మన యొక్క భారతదేశం యొక్క జాతీయ జెండాను ఆవిష్కరించడంలో ఆయన యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా 1921వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ వారు విజయవాడలో జరిగిన మీటింగ్లో గాంధీ గారిని కలవడం, అప్పుడు ఈ యొక్క జాతీయ జెండాను ఆయనకు సమర్పించడం, తర్వాత 1947వ సంవత్సరంలో జాతీయ జెండాను వివిధ దేశాల నమూనాలను పరిశీలించి కూడా ఈయన చేసిన దాన్ని కొంత మార్పులతో మన యొక్క భారతదేశానికి గుర్తింపుగా తయారు చేయడం అనేది ఒక విధంగా మనం గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం గర్వించదగ్గ విషయం. ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వశాంతి విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి అపుష్మా ఆధ్వర్యంలో జాతీయ జెండా రూపకర్త ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీగా 4 రోడ్ల కూడలి వద్ద చేరుకొని భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. భారత జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి కీర్తి కిరీటం, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య. అపుస్మా సంఘం నాయకుడు అమీర్ బాషా మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడు మరియు భారత జాతీయ జెండాను రూపొందించిన మహోన్నతమైన వ్యక్తిగా పేర్కొన్నారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే విధంగా జాతీయ జెండాకు ప్రాణం పోసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి కీర్తి కిరీటం, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారి 150 జయంతి వేడుకల సందర్భంగా వారికి ఘనమైన నివాళి నేడు దేశవ్యాప్తంగా అర్పిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆళ్లగడ్డ విశ్వశాంతి విద్యానికేతన్ విద్యార్థుల చేత ఈ రోజు ఆళ్లగడ్డలోని 4 రోడ్ల కూడలిక వద్ద అపుస్మా ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్న సందర్భం ఇది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.